శివాయ గురవే నమః. జై శ్రీకృష్ణ. ఈ యొక్క వీడియోలో నేను శ్రీకృష్ణుని జన్మ జాతక చక్రం వివరిస్తున్నానండి. ఇదివరకే ఎంతమంది చేశారో నేను కూడా నా యొక్క జ్ఞానం మేరకు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణుని జాతక చక్రం ప్రసిద్ధ జ్యోతిష్యులు బివి రమణ్ గారు తెలిపినదండి. ఇక్కడ గ్రహాలు ఏ నక్షత్రంపై స్థితి పొంది ఉన్నాయి కూడా తెలుపబడింది. శ్రీకృష్ణ భగవానుడిది వృషభ లగ్నం, లగ్నంలో చంద్రుడు, లగ్నము మరియు చంద్రుడు రెండూ కూడా రోహిణి నక్షత్రం మీద స్థితి పొంది ఉన్నాయి. శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించడానికి కారణం 12వ అధిపతి అయిన కుజుడు లగ్నాధిపతి అయిన శుక్రుడితో కలిసి మాతృస్థానానికి 12వ స్థానం 3వ స్థానం అవుతుంది. కాబట్టి కారాగారంలో జన్మించడం జరిగింది. మనకి ఇక్కడ శ్రీకృష్ణుడి జన్మ సమయంలో యోగమాయ అమ్మవారు కూడా రావడం జరిగింది సహాయంగా. ఇక్కడ మనకి సోదర స్థానాధిపతి అంటే తోబుట్టుల స్థానాధిపతి 3వ స్థానము చంద్రుడయ్యాడు. ఈ చంద్రుడు స్త్రీ గ్రహమై లగ్నంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు పుట్టటంతోనే తన యొక్క మాయాశక్తిని చూపించడం ప్రారంభించాడు. దేనికైనా సరే ప్రారంభానికి మొదటి స్థానం చూడాలి. ఈ యొక్క వృషభ లగ్నాధిపతి శుక్రుడు శని నక్షత్రము అయిన పుష్యమి మీద ఉన్నాడు. ఈ నక్షత్ర అధిపతి శని వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇంకొక విధంగా చూసుకుంటే లగ్నాధిపతి శుక్రుడు ఉన్న స్థానం కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి నుంచి అష్టమాధిపతి శని అవుతాడు. స్థానం మిస్టికల్ పవర్స్ కి సంబంధించింది. మనం ఇక్కడ లగ్నాధిపతి ఉన్న స్థానం నుంచి చూసినా అనగా శుక్రుడి నుంచి చూసినా శుక్రుడు ఉన్నది 8వ అధిపతి నక్షత్రం మీద మరియు లగ్నాధిపతి ఉన్న పుష్యమి నక్షత్ర అధిపతి శని వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఇప్పుడు నేను తండ్రి శిరస్సు మీద మోయడం, శేషుడు పడగబట్టడం, యమునా నది చరణాలు తడపడము, పుట్టగానే తండ్రే ఎందుకు దూరంగా వదిలి వచ్చాడు ఇవన్నీ విశ్లేషిస్తున్నాను. కారకత్వాలు ఆధారంగా తీసుకుంటే తండ్రి అయిన వసుదేవుడి లగ్నం సింహలగ్నం అవుతుంది. రవి స్థితి పొందిన కారణంగా సింహలగ్నం నుంచి పంచమ స్థానం ధనుర్రాశి అవుతుంది. ధనుర్రాశి అధిపతి గురువు రవితో సింహంలో ఉన్నాడు. అష్టమ సంతానమైన మొదటి సంతానమైన పంచమ స్థానం తప్పనిసరిగా చూడాలి. వసుదేవుడి లగ్నం సింహలగ్నమైంది. పంచమాధిపతి గురువు లగ్నాధిపతి అయిన రవి నక్షత్రం మీద ఉన్నాడు. ఉత్తర ఫల్గుని మీద రవి అనగా వసుదేవుడి లగ్నాధిపతి 10వ స్థాన అధిపతి అయిన శుక్రుడు అనగా కర్మాధిపతి నక్షత్రం మీద ఉన్నాడు. లగ్నము శిరస్సు, 10వ స్థానం కర్మ కాబట్టి శిరస్సు మీద మోయడం జరిగింది. ఈ యొక్క ప్రయాణం ఎటువైపు వెళ్ళింది? కర్మాధిపతి అయిన శుక్రుడి నక్షత్రంపై రవి ఉండగా ఆ శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం వదలడము మరియు దూర ప్రాంతము. శేషుడు స్వామివారి చరణాలు ఎందుకు తడిపాడు చూస్తే మనకి లగ్నాధిపతి శుక్రుడితో రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు. రాహువు సర్పగ్రహము, తృతీయము ప్రయాణ స్థానం. యమునా నది స్వామివారి చరణాలు ఎందుకు తడిపిందో చూస్తే మనకి 12వ స్థానం చరణాలు అవుతుంది అనగా కుజుడు. ఈ కుజుడు పునర్వసు నక్షత్రం మీద ఉన్నాడు. పునర్వసు నక్షత్రాధిపతి గురువు మీనరాశి అధిపతి. ఇంకా పరిగణలోకి తీసుకుంటే శుక్రుడు అనగా లగ్నాధిపతి పుష్యమి నక్షత్రం మీద ఉన్నాడు. మనకి పుష్యమి నక్షత్ర అధిపతి అంటే గ్రహాల పరంగా కాదండి, దేవుళ్ళలో చూసుకుంటే గురువు అనేవాడు పుష్యమి నక్షత్రానికి అధిపతి మరియు శని వృషభ లగ్నానికి 9వ అధిపతి కూడా. దీని కారణంగా శ్రీకృష్ణ భగవానుడి చరణాలు యమునా నది తడపడం జరిగింది. ఇక ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి రూపవర్ణ మరియు తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి ఎన్నవ ఏట వచ్చాడు అనేది కూడా కాలచక్ర పద్ధతిలో టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారంగా మీకు వివరిస్తాను. మనం ఎప్పుడైనా సరే భగవంతుడిని చరణాల నుండి శిరస్సు వైపుకి చూడాలండి. అనగా మొదట పాదాలు దర్శించుకోవాలి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి చరణాలను గమనిస్తే స్వామివారు భంగిమలో ఉంటారు. 3వ స్థానము భావ ప్రకటన మరియు కళలకు సంబంధించింది. మనకి ఈ 3వ స్థానమైన కర్కాటక రాశిలో వ్యయాధిపతి కుజుడు పునర్వసులో ఉన్నాడు. పునర్వసు అధిపతి గురువు సింహరాశిలో ఉన్నాడు. సింహరాశి రాజుకు సంబంధించింది మరియు 5వ రాశి అనగా క్రియేటివిటీకి సంబంధించింది. ఇక్కడ స్వామివారి పాదాలను నాకుతూ ఏ జీవులు ఉంటాయండి? ఇక్కడ శ్రీకృష్ణుడి పాదాలు నాకుతూ గోవులు ఉంటాయి. మనకి గురువు ఉత్తర పల్గుని నక్షత్రం మీద ఉండడం జరిగింది. ఉత్తర పల్గుని నక్షత్రం గోవుకు సంబంధించింది. శ్రీకృష్ణ భగవానుడి వేణుగానం గురించి 2 విషయాలండి. ఒకటి శ్రీకృష్ణుడు వేణుగానానికి జ్యోతిష్య సూత్రము మరియు శ్రీకృష్ణుడి గానానికి ఎవరు మోహితులవుతున్నారు. మొదటగా స్వామివారి లగ్నం వృషభ లగ్నం. వృషభ రాశి అనేది నోటికి సంబంధించింది. ఇక్కడ
తృతీయ అధిపతి చంద్రుడు ఉన్నాడు అనగా చేతులు. మరియు లగ్నాధిపతి శుక్రుడు, కుజుడు, రాహువుతో కలిసి తృతీయంలో ఉన్నాడు. ఇక్కడ శుక్రుడు కలలకు, కుజుడు నైపుణ్యానికి, రాహువు వాయుతత్వము. ఇక రోహిణీ నక్షత్ర విషయానికొస్తే, రోహిణీ నక్షత్రం సృష్టికి అధిపతి అయిన బ్రహ్మదేవుడిది. దీని కారణంగా తన యొక్క వేణుగానంతో సృష్టినంతా ఆకర్షిస్తాడు. ప్రత్యేకించి శ్రీకృష్ణ భగవానుడి అవతారంలో గోపికలను, స్త్రీలను ఆకర్షించడానికి గల కారణం కూడా తెలుపుతాను. శ్రీకృష్ణ భగవానుడి వేణుగానం ప్రాచుర్యం పొందడానికి కూడా కారణం ఏమిటంటే, మనకి వృషభ లగ్నానికి ద్వితీయాధిపతి బుధుడు, కాలచక్రంలో మూడవ అధిపతి అనగా కమ్యూనికేషన్ ఇంగ్లీష్‌లో చెప్తే, ఈ బుధుడు ఉచ్చ స్థితిలో కన్యా రాశిలో పంచమ స్థానంలో ఉండడం జరిగింది. దీని కారణంగా శ్రీకృష్ణుడు తన యొక్క వేణుగానంతో ప్రపంచానికి కమ్యూనికేట్ అయ్యాడు. అంటే ఎవరికైనా సరే శ్రీకృష్ణుడు అనగానే ముందు గుర్తుకొచ్చేది వేణుగానమే గోపికలతో పాటుగా. ఇక్కడ గోపికలు మరియు స్త్రీలు ఎక్కువగా ఆకర్షించబడడానికి కారణం, ఎవరి జాతకంలోనైనా లగ్నము మనమైతే 7వ స్థానము అవతలివారు. శ్రీకృష్ణుడు పరమపురుషుడు, 7వ స్థానము గోపికలు మరియు స్త్రీలు. దీని కారణంగా 7వ స్థానాధిపతి మరియు 7వ స్థానము ఎదుటి వారితో మనకుండే అనుబంధము మరియు ప్రవర్తించే స్వభావము తెలుపును. ఇక్కడ 7వ స్థానమైన వృశ్చిక రాశిలో శని అనురాధ నక్షత్రం మీద ఉండడం జరిగింది. అనురాధ నక్షత్రము త్యాగపూరితమైన ప్రేమకు, మరియు వృశ్చిక రాశి అనేది లోతుకు సంబంధించింది. అనగా హృదయాంతరాళము అంతా ప్రేమతో నిండి ఉండుట. మనకి ఇక్కడ శని అనేవాడు సేవకుడు మరియు నియమ నిబంధనలకు కారణము. శని అనురాధ మీద ఉండడం కూడా గోపికలు శ్రీకృష్ణ భగవానుడికి కట్టుబడి ఉండిపోటకు ప్రధానమైన కారణం. మీరు ప్రపంచంలో ఎన్ని జాతకాలైనా గమనించండి. శని వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం మీద ఉండి అది లగ్నమైతే, నా నిర్ణయం సరైనదే అనగా నా డెసిషన్ సరైనదే అనే మొండి నిర్ణయం కలిగి ఉంటారు. ఒక్క లగ్నమనే కాకుండా వృశ్చిక రాశిలో శని అనురాధ నక్షత్రం అనేది ఎన్నవ భావం అవుతుందో చూసుకోండి. ఉదాహరణకు సింహ లగ్నానికి 4వ స్థానంలో శని అనురాధ నక్షత్రం ఉంటే, తల్లి జీవితం మొత్తం త్యాగం చేయడమే ఉండొచ్చు. మనం ఇక్కడ ఒక మొండితనమే చెప్పుకోకూడదు. త్యాగం గురించి కూడా చెప్పుకోవాలి. దీంతో పాటు చంద్రుడి యొక్క స్థితి నక్షత్రం కూడా చూడాలి. అదే తండ్రి గురించైతే మీన లగ్నానికి వృశ్చికం 9వ రాశి అవుతుంది. రవి గ్రహ స్థితిని కూడా పరిగణించాలి. ఇప్పుడు ఇక్కడ జాతక చక్రంలో 1, 7, 3 భావాల మధ్య సంబంధం తెలియజేస్తున్నాను. కాలచక్రంలో వృషభ రాశి నేత్రాలు 2వ స్థానం అవడం వల్ల ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. అనగా స్వామివారు మన మనస్సును చూస్తాడని అర్థము. మరియు ఏ గ్రహమైనా తానున్న స్థానం నుంచి 7వ స్థానం చూస్తాడు. ఇక్కడ వృషభ లగ్నము, వృషభ రాశి నుంచి చంద్రుడు 7వ స్థానమైన వృశ్చిక రాశిలో ఉన్న శనిని చూస్తున్నాడు. శని సేవకుడు అనగా ఆశ్రయించిన వారని అర్థము. ఈ శని వృషభ లగ్నాన్ని చూస్తున్నాడు. వృషభ లగ్నం అంటే స్వామివారు పుట్టిన లగ్నం. అనగా స్వామివారిపై దృష్టిని లగ్నం చేయుట. దీని ఫలితము 7వ స్థానంలో శని త్యాగము, సేవ మరియు ప్రేమ. ఈ 7వ అధిపతి కర్కాటక రాశిలో అనగా మనసుకు సంబంధించిన రాశిలో పునర్వసు నక్షత్రం మీద కుజుడు ఉండటం జరిగింది. ఈ పునర్వసు నక్షత్రము రీబిల్ట్ అనగా పునఃనిర్మాణము, చెడిపోయిన దానిని ఉద్ధరించుటకు సంబంధించింది. ఆర్ద్ర నక్షత్రం అనేది విధ్వంసానికి సంబంధించింది. ఆర్ద్ర నక్షత్రం తర్వాత వచ్చే పునర్వసు నక్షత్రము సరిచేయుటకు సంబంధించినది. ఇక్కడ గమనించండి, రుద్రుడు విధ్వంసాన్ని చేస్తే అనగా లయం చేస్తే శ్రీ మహావిష్ణువు, అది రాముడైనా కావచ్చు, శ్రీకృష్ణుడైనా కావచ్చు, అనగా రక్షణకు సంబంధించింది. స్థితి కల్పించడం అని భావము. ఏ కర్మలలో అయితే మనం ఇరుక్కొని బాధపడుతున్నామో వాటిని సరైన మార్గంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మిస్తాడు. అనగా ఉత్తర దిక్కు వైపుకి. కర్కాటక రాశి ఉత్తరం దిక్కు. ఇది ఎక్కడ నిర్మిస్తాడంటే మన మనసుల్లో. కర్కాటక రాశి మనస్సు. ఇప్పుడు శ్రీకృష్ణుడు విశ్వగురువుగా ఎందుకు ప్రసిద్ధి చెందాడు అనే విషయానికి ఆలోచిస్తే, మనకి గురువు అనేవాడు 9వ స్థానం అయితే, గురువు చేసేది ఏమిటంటే మనకి ఉపదేశం. అనగా ఉపదేశ స్థానం 3వ స్థానం. శ్రీకృష్ణుడి జాతక చక్రంలో మనం చూడవలసింది 3వ స్థానము మరియు లగ్నానికి గల సంబంధం చూడాలి.
లగ్నాధిపతి 3లో, మూడవ అధిపతి లగ్నంలో. పరివర్తన యోగం. ఇక్కడ చంద్రుడు కూడా ఉచ్చ స్థితి పొంది ఉన్నాడు. ముఖ్యంగా లగ్నాధిపతి శుక్రుడు పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి దైవము గురుగ్రహము. పుష్యమి అధిపతి శని 9వ స్థానాధిపతి అనగా వేదాంత జ్ఞానము. శని ఉన్నది వృశ్చిక రాశి అంటే రహస్యముకు సంబంధించిన రాశి. ఈ శుక్రుడు కుజుడు మరియు రాహుతో కలిసి ఉన్నాడు. కుజుడు యుద్ధము, రాహు మాయ. యుద్ధము సమయంలో మాయలో చిక్కుకున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశించడం జరిగింది. స్వామివారు విశ్వం మొత్తానికి గురువు ఎలా అయ్యాడు అని చూస్తే మనకి విశ్వం మొత్తం వసుదైక కుటుంబం. స్వామివారి లగ్నం వృషభము, కాలచక్రంలో కుటుంబానికి సంబంధించింది. అయితే స్వామివారి లగ్నం అనేది ఒకటో భావంగా తీసుకొని చూస్తే రెండవ భావం మిథున రాశి అవుతుంది. మూడవ భావం కర్కాటక రాశి అవుతుంది. ఎప్పుడైనా సరే భావాద్భావం అంటే ఆ యొక్క విషయంలో ఇంకా పెద్దదని. ఉదాహరణకు రెండవ భావానికి అంటే కుటుంబ భావానికి కుటుంబ భావం మూడో స్థానమైన కర్కాటక రాశి అవుతుంది. మరియు కర్కాటక రాశి గృహస్థానము కూడా కాలచక్రంలో. మరియు భూస్థానము. కుటుంబంలోని వారు ఎక్కడుంటారు? కుటుంబంలో వారికందరికి ఒక గృహం ఉంటుంది కదా! అదేవిధంగా ఈ గృహం ఉండడానికి కూడా ఒక నివాస స్థలం ఉంటుంది గదా! అదే 4వ స్థానమైన భూస్థానము. అదే స్వామివారి యొక్క ఉపదేశ స్థానం 3వ స్థానమైంది. అక్కడ శ్రీకృష్ణ భగవానుడు అనగా లగ్నాధిపతి శుక్రుడు ఉన్నాడు. ఈ యొక్క ఉపదేశ స్థానం చంద్రుడు కూడా స్వామివారి లగ్నంలో ఉంది. స్వామివారి మరణానంతరం కూడా గురువుగా కీర్తింపబడడానికి కారణం అష్టమాధిపతి అనేవాడు మరణానంతర కీర్తిని తెలియజేస్తుంది. ఈ అష్టమాధిపతి గురువయ్యాడు. గురువు సింహరాశిలో ఉన్నాడు. సింహరాశిలో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు చతుర్థంలో ఉండి. సింహం రాజుకు సంబంధించిన రాశి. అక్కడ గురువు రవితో ఉన్నాడు. గురువు జ్ఞానము. పంచమ రాశి జ్ఞానానికి సంబంధించింది. అక్కడ ఆత్మకారకుడు రవితో కూడా ఉండడం జరిగింది. అందుకనే భగవద్గీత ఆత్మజ్ఞానం కలిగించడంలో అన్నింటికంటే సులభంగా ఉంటుంది. ఇక్కడ విశేషమేమిటంటే రవి గురువులకి 2వ స్థానంలో అనగా కన్యా రాశిలో వాక్కుకి కారకుడైన బుధుడు ఉచ్చ స్థితిలో కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు ఎందరో భగవంతుళ్ళు మన హిందూ దేవుళ్ళలో ఉన్న ఒక్క శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి కారణం లగ్నాధిపతి శుక్రుడు 12వ అధిపతి. 12వ స్థానాధిపతి అనగా విదేశాలకు సంబంధించిన అధిపతి. మరియు రాహుతో కలిసి ఉన్నాడు. రాహు ఫారిన్ కంట్రీస్ మరియు ఇతర మతాలు గమనించండి. శ్రీకృష్ణుడు విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందడానికి నేను గమనించినది ఒకటి తన యొక్క బోధనల ద్వారా అనగా భగవద్గీత ద్వారా మరియు రాధాకృష్ణులు గోపికల సంబంధించిన ప్రేమ కథ ద్వారా. ఇక్కడ ముందే చెప్పుకున్నాము 3వ స్థానం ప్రభావం బాగా ఉంది. 3వ స్థానంలో వ్యయాధిపతి మరియు రాహు ఉన్నారు. మరియు 3వ అధిపతి లగ్నంలో ఉన్నాడు. ఈ యొక్క 3వ అధిపతి లగ్నంలో ఉండి దశమాధిపతిని చూస్తున్నాడు. దీని కారణంగా బోధనల ద్వారా ప్రపంచంలో ప్రఖ్యాతి చెందారు స్వామి. ఇక రాధాకృష్ణులు గోపికల విషయానికొస్తే మనకి 7వ స్థానములో 10వ అధిపతి ఉన్నాడు. స్వామివారు పరమపురుషుడు. 7వ స్థానము స్త్రీలు మరియు గోపికలు. శని గ్రహం ఇక్కడ 10వ అధిపతి నక్షత్రం మీద ఉండడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు శిరస్సుపై నెమలి పింఛం ధరించడానికి గల కారణాన్ని లగ్నము, సప్తస్వరాలు, సప్తస్వరాలకి నెమలికి ఉన్న సంబంధము మరియు చంద్రుడు రోహిణి నక్షత్రం ఆధారంగా తెలియజేస్తాను. భగవద్గీత 18 అధ్యాయాలే ఎందుకు చెప్పబడింది? నాకు ఇప్పటికిప్పుడు చాలా ఆశ్చర్యంగా ఆ లాజిక్ గుర్తుకొచ్చింది. అది జ్యోతిష శాస్త్ర సూత్రం అని నేను చెప్పట్లేదు కానీ, నాకు సెంటిమెంట్ పరంగా, లాజిక్‌గా, జ్యోతిష్య శాస్త్ర పరంగా 100కి 100% సరిపోతుంది అనిపించి తెలియజేస్తున్నాను. అది వీడియో చివరిలో చెప్తాను. దానితో ఈ వీడియో అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది నా గురించి పరిచయం చేసుకోవాలని కాదండి. నాకు శ్రీకృష్ణుడికి ఉన్న అనుబంధం అంటే అనురాధ, రోహిణి నక్షత్రాలు. అనురాధ పేరుతో నాకు ఏర్పడిన సంబంధం గురించి తెలియజేస్తున్నాను. నాకు శివుడంటే ఇష్టం. నా పేరు ఇందూధర్. ఇందు అంటే చంద్రుడికి సంబంధించింది. ఇందూధర్ అంటే చంద్రుడిని ధరించినవాడు శివుడు. నేను ఇప్పటిదాకా 250 కవితల దాకా రాయడం జరిగింది. పాటలు 20 పైన రాయడం జరిగింది. ఇందులో మొట్టమొదట నేను రాసిన కవిత శ్రీకృష్ణుడిది. పాట వెంకటేశ్వర స్వామిది.
శివుణ్ణి పూజించేవాడిని కానీ, నేను ఎప్పుడు దీపారాధన చేసేవాడిని కాదు. నేను దక్షిణామూర్తి పూజ స్టార్ట్ చేసినాక, అనగా దీపారాధన ప్రారంభించాక కవితలు వ్రాయడం జరిగింది. కవితలు ముఖ్యంగా భగవంతుడికి సంబంధించినవైతే, మనం రాయాలి అని కూర్చుంటే రావండి. ఎప్పుడైతే ఆయన మన స్ఫురణలోకి వచ్చి, మన మనసులో రాస్తాడో, అప్పుడు మనం ఎక్కడున్నా ఆగిపోయి కూర్చొని రాస్తాము. అదే భగవంతుడి కవిత మరియు కథ. నాది వృశ్చిక లగ్నము. లగ్నంలో చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రమైన, లగ్నం అనురాధ నక్షత్రం మీద పడింది. శని కూడా అనురాధ నక్షత్రం మీదే ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, నాది అనురాధ 3, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడిది రోహిణి 3. నేను స్కూల్ టైమ్‌లో నన్ను బాగా ఇష్టపడిన టీచర్, అనగా బాగా చదువుతాడు, మంచి టాలెంట్ ఉంది అని ఇష్టపడ్డ టీచర్ అనురాధ మేడం. ఆ మేడం సైన్స్ చెప్పేది 10థ్ క్లాస్‌లో. అదే విధంగా నా యొక్క 4వ అధిపతి శని ఉన్నది అనురాధ నక్షత్రం మా అమ్మగారిది. మరియు నా జీవిత భాగస్వామి అనగా నా భార్య యొక్క లగ్నం పడ్డ నక్షత్రం రోహిణి నక్షత్రం. నా జీవితంలో నాకు బాగా గుర్తు ఉన్న ఒక సంఘటన, నేను స్కూల్ టైమ్‌లో నాకు ఉపన్యాసంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఉపన్యాసం ఇచ్చిన టాపిక్ విద్య యొక్క గొప్పదనము. ఇక్కడ విషయం ఏమిటంటే, ఉపన్యాస పోటీలు జరిగిన కొన్ని రోజులకే ఎస్సే రైటింగ్స్‌లో కాంపిటీషన్ పెట్టారు. అనగా వ్యాసాలు రాయడంలో పోటీ. అయితే నేను దీనికి వెళ్ళలేదు, ఈ యొక్క కాంపిటీషన్‌కి. దీనికి కారణం, అప్పుడు దూరదర్శన్ ఛానెల్‌లో 'శ్రీకృష్ణ' సీరియల్ వచ్చేది. ఈ వ్యాస పోటీలు జరిగింది ఆదివారం. ఈ సంవత్సరం అనేది 2000 సంవత్సరంలో జరిగింది. మనకి ఇప్పుడంటే ఈ మీడియా అవన్నీ వచ్చినాయి గానీయండి. దూరదర్శన్‌లో 'చిత్రలహరి' పాటలు వింటేనే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం, చూసేవాడిని. 'శ్రీకృష్ణ' సీరియల్ ఆదివారం ఉదయం 9 గంటలకు, ఈ వ్యాస పోటీ అనేది ఉదయం 10 గంటలకు హయత్ నగర్‌లో. మేముండేది రంగారెడ్డి జిల్లా కుంట్లూరులో అప్పుడు. దీని కారణంగా నేను వ్యాస పోటీలు రాయనని జెప్పి ఒక స్నేహితుడితో అనడం జరిగింది. ఇదే విషయము ఆదివారం పూట టీచర్లు ఎవరు ఉంటారు కదండీ! సోమవారం నాడు ఈ అనురాధ మేడం అనే మా టీచర్ వచ్చి ప్రైజుల గురించి మాట్లాడుతున్న సందర్భంలో, "ఇందూధర్ వెళ్ళలేదా?" అని అనడం, పక్కన ఉన్న స్నేహితుడు "శ్రీకృష్ణ సీరియల్ ఉందంట మేడం వెళ్ళలేదని" చెప్పడం, ఇలా జరిగింది. ఇది నేనెందుకు చెప్తున్నానంటే, నా గురించి చెప్పడం అని కాదు. మన జీవితంలో మనకు ఎదురయ్యే వారి పేర్లు మరియు స్వభావం మన జాతకంతో ముడిపడి ఉంటుంది. మన జీవితం ముడిపడేది అమ్మా, నాన్న, భార్యాబిడ్డలే కాదండి. మనకి ఆపరేషన్ చేసే డాక్టర్ పేరు, కొన్ని సందర్భాలలో ఆమె లైఫ్ కూడా మన జీవితానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కోసారి మన డెలివరీ సేఫ్‌గా కాకపోతే, మన పూర్వజన్మ కర్మ ఆపరేషన్ చేసే వారితో ముడిపడి ఉందనే కదా! ఇక్కడ అర్థం వాళ్ళు డెలివరీ చేసేవాళ్ళని కాదండి. మనకి ఏదైనా ఒకటి జరిగిందంటే, ఆ కర్మకి, ఆ చేసిన వ్యక్తికి సంబంధం ఉంటుంది. ఇక చివరి విషయానికొచ్చేసానండి. ఇందాక మీకు చెప్పాను గదా! శ్రీకృష్ణ భగవానుడు 18 అధ్యాయాలే ఎందుకు చెప్పారు భగవద్గీతలో. కాలచక్రంలో 18వ నంబరు కన్యా రాశి అవుతుందండి. మనకి మేషం నుంచి మీనం వరకు 12 అయితే, ఈ యొక్క మళ్ళీ రిటర్న్ లెక్క పెడితే 18 అనేది కన్యా రాశి అవుతుంది. ఇక్కడ కన్యా రాశి అనేది రుణానికి సంబంధించింది, అనగా ప్రారబ్ధము. స్వామివారి లగ్నానికి కన్యా రాశి పంచమ స్థానమైంది. కాలచక్రంలో పంచమ రాశి అయిన సింహరాశి చతుర్థమైంది. చతుర్థం కూడా విద్యాస్థానమే. ఈ రవి గురుల నుండి రెండవ స్థానంలో వాక్కారకుడైన బుధుడు ఉన్నాడు. శ్రీకారకుడైన బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు విద్యార్థి మరియు మేనరికము, బంధుత్వానికి సంబంధించింది కూడా. కుంతీదేవి పుత్రుడు అర్జునుడు. ఈ కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడికి మేనత్త గారవుతారు. అనగా మేనత్త కొడుకే శిష్యుడిగా వచ్చాడు. ఇక్కడ గ్రహించవలసిన విషయం, మనం అందరం భగవంతుడి మేలు నుండి వచ్చిన వారమే. అనగా భగవంతుడి నుంచే ఈ సృష్టి ఏర్పడిందని అర్థం. స్వామికి చంద్రుడు లగ్నంలో, పంచమ స్థానంలో బుధుడు. చంద్రుడు మనమైతే, అంటే లగ్నమైతే, చంద్రునికి పంచమ స్థానం ఆలోచన. అంటే నీ మనస్సులో కర్మ రుణము తొలగించడానికి, అనగా ప్రారబ్ధము నశించడానికి. ప్రారబ్ధం అనుభవిస్తే కానీ పోదండి. కానీ మనసుకు పట్టుకోకపోతే దాని ప్రభావం శూన్యమనే గదా! మొదటి పాట వెంకటేశ్వరుడు, మొదటి కవిత శ్రీకృష్ణుడు. ఈ ఛానెల్‌లో జ్యోతిష్యము మరియు భగవత్ సంబంధమైన విషయాలు పోస్ట్ చేయబడుతూ ఉంటాయి. మనం ప్రధానంగా గమనించవలసింది, ఫలానా మంత్రంలో ఫలానా నామమే భగవంతుడిది ఎందుకు ఉపయోగించారు. ఉదాహరణకు మృత్యుంజయ మంత్రంలో శివుడివి అనేక నామాలున్నాయి. మృత్యు అనేది కాలానికి సంబంధించింది కదా!
అయినా కూడా మృత్యుంజయ మంత్రంలో మహాకాలుడని గాని, భగవంతుడు కాపాడుతాడు అనే ఉద్దేశంతో మహాదేవుడని కానీ, శివుడు మృత్యుంజయుడు కాబట్టి మృత్యుంజయ నామం కానీ ఉపయోగించడం జరగలేదు. ఇక్కడ మృత్యుంజయ మంత్రంలో ఉపయోగించినవి త్రయంబకం అనే మంత్రం ఉపయోగించడం జరిగింది స్వామివారి నామంగా. ఇక్కడ త్రయంబకం అంటే 3 నేత్రాల వాడు అనే కాకుండా అమ్మవారితో కలిగిన శక్తి అని త్రయంబకం. ఇక్కడ విశేషమైనది. ఎందుకంటే యముడిని శివుడు ఎడమ కాలుతోనే శిక్షించినది. ఇక్కడ మనం సుగంధిం అంటే మనం శివుడు సుగంధభరితుడు అని అర్థంగా ఊహించుకుంటున్నాము. ఓకే. శివుడు సుగంధభరితుడే. కానీ మనం ఇక్కడ గమనించవలసింది మన యొక్క ఈ మృత్యు రూపమైన కష్టాలకి కారణమేంది? గత జన్మ గంధాలు. అంటే గత జన్మ వాసనలు. ఈ పేరుకున్న వాసనలు పోవాలంటే ఏం చేయాలి? సుగంధిం పుష్టివర్ధనం. అనగా మనలో సువాసనలు అంటే మంచి గుణాలు పెంచమని అర్థము. ఇంకా ఇక్కడ కూడా త్రయంబకము మరియు సుగంధిం పుష్టివర్ధనం ఈ 2 పదాలు వాడటానికి గల సంబంధము త్రయంబకం అంటే మూడవ కన్ను కూడా అని అర్థం వస్తుంది కదా! శివుడు ఈ మూడవ కన్నుతోనే మన్మధుని సంహరించింది. మన యొక్క వాసనలు అనేవి మనసులోనే ఉంటాయి. ఆ వాసనలు నశించాలంటే మూడవ కన్ను ప్రాధాన్యమైనది. ఇలాగే పంచాక్షరి మంత్రం అర్థం కూడా వివరించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే పరమశివుడిని పుణ్యము ఆశ్రయించింది, పాపము ఆశ్రయించింది. అనగా ఇక్కడ నేననేది పరమశివుడిని ఆశ్రయం కోరాయని అర్థము. వాటన్నిటికి పరమశివుడు స్థానం ఇచ్చాడు. ఈ యొక్క విషయాలన్నీ నేను నా యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ అనే చోట చూడాలండి. అవి వ్రాత రూపంలో ఉంటాయి. మృత్యుంజయ మంత్ర వివరణ గురించి నేనొక వీడియో చేశానండి. మీకు గనక వాయిసు అర్థం కానట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను సంపూర్తిగా ఏ నామం ఎందుకు వాడారో అనేది రాశాను. దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయగలరు. నేను 1 నెల నుండి మాత్రమే జ్యోతిష్య వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు దేవుడిపై కవితలు మరియు పాటలు మాత్రమే ఉండేవి. పాటలు, భగవంతుడిపై వ్యాసాలు యూట్యూబ్‌లో పోస్ట్ అనే చోట మాత్రమే దొరుకుతాయి. పెద్దగుంటాయి కాబట్టి. మనిషి నిద్ర లేవగానే ముందుగా కళ్ళు తెరవటండి. మొట్టమొదటగా తలపు కలుగుతుంది. ఆ తర్వాతే కళ్ళు తెరవడం జరుగుతుంది. ఆ విధంగా రాసినవే నేను రాసిన జ్యోతిష్యమైనా సరే, భగవంతుడి పాటలు, కవితలైనా సరే. శ్రీకృష్ణుడి గురించి నేను రాసిన పాటలో మీకు 2 పదాలు తెలుపుతాను. దేవకీదనమా, యశోద ఆనంద వదనమా, రాధా మధురమా, రుక్మిణీ మదనమా, మదనుని జన్మ కారణమా, మా మదిలోని రాగమా. నేనిక్కడ చదివానండి. నాకు రాదు పాడడం. ఉదాహరణకి చెప్తున్నాను. మనకి దేవకీ ధనమా అంటే పుత్రుడే గదా తల్లికి ధనము. అదేవిధంగా యశోద ఆనంద వదనమా అంటే పెంచిన వారికి చాలా ఆనందం కలుగుతుంది గదా! ఎదురుగా చూస్తూ ఉంటే. ముద్దు ముద్దు మాటలతో పాటు యశోదాదేవికి శ్రీకృష్ణ భగవానుడు నోరు తెరిచి సృష్టి అనేది చూపించడం జరిగింది. ఇక్కడ రాధాదేవి అమ్మవారిని ప్రేమకి అర్థమైన మధుర భావనగా మరియు రుక్మిణీదేవిని మదనము అని ఎందుకు చెప్పడం జరిగిందంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి భార్య గాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే మనకి మన్మధుడు అవతార రూపంగా అనగా మనకి శివుడు భస్మం చేశాక మన్మధుడు అనేవాడు శ్రీకృష్ణుడికి పుడతాడని చెప్పి ఒక వరం ఉంది. ఆ మన్మధుడే శ్రీకృష్ణ భగవానుడికి కుమారుడిగా జన్మించడం జరిగింది. నామము ప్రద్యుమ్నుడు అనుకుంటండి. నాకు సరిగ్గా గుర్తులేదు. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ప్రస్తుతం ఈ ఛానెల్‌లో సబ్స్క్రైబర్స్ 800 దగ్గర మాత్రమే ఉన్నారండి. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయినాక నేను జాతక ఫలితాలపై లైవ్‌లో ప్రిడిక్షన్స్ ఇవ్వడం చేస్తాను. మనం జ్యోతిష్యము అంటే జ్యోతిష్యుడు మన గురించి చెప్పాలండి. సమస్యనే కనిపెట్టలేనప్పుడు అతను చెప్పే పరిహారము పనిచేస్తుందని ఎలా భావిస్తాము? అలా అని 100కు 100% మందికి జ్యోతిష్యుడు కనబడతాడని కాదండి. కనీసం ప్రయత్నం చేయట్లేదు. మీరు జ్యోతిష్యుడి దగ్గరికి మీ గురించి తెలుపడానికెళ్తున్నారా? మీ గురించి తెలుసుకోవడానికెళ్తున్నారా? జ్యోతి అంటేనే వెలుగు. మీకే అర్థమవుతుంది. ఆలోచించండి.